హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాశీ వ్లాగ్స్. మనం ఈరోజు రెగ్యులర్ స్టైల్ బిర్యానీ కాకుండా వెరైటీగా చిట్టుముత్యాలతో కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ చేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం, దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసాము, 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందాం. 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలిపిన తర్వాత 15 to 20 minutes మనం ఫ్రిడ్జ్లో పెడదాం. అప్పుడే ఆ పీసెస్కి కారం, ఉప్పు అవన్నీ పడతాయి. తర్వాత 2 కప్పులు చిట్టుముత్యాల రైస్ తీసుకొని ఒకసారి కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకొని ఈ లోపల మనం ఏం చేద్దామంటే బిర్యానీకి కావాల్సిన మసాలా పేస్టు తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 5 నుంచి 6 లవంగాలు, 3 ఇలాచీలు, 3 ఇంచులు దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని బాగా ఒక 10 to 20 seconds ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదు, ఎందుకంటే అది చేదొక్కేస్తుంది మాడిపోతే. అందుకని లైట్గా దోరగా వేయిస్తాం. తర్వాత 1 కప్పు ఆనియన్ వేసుకొని దోరగా వేయించిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చిలు తుంచుకొని వేయిద్దాం 1 నిమిషం పాటు. తర్వాత 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకొని బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం అనసపు 1 వేసుకుందాం. జాపత్రి చిన్న ముక్క వేసుకుందాం. బిర్యానీ ఆకు 2 తీసుకొని దాన్ని తుంచేసుకుందాం. చెక్క 2 నుంచి 3 ఇంచులు వేసుకుందాం. మరాఠీ మొగ్గ 1 వేసుకుందాం. యాలకులు 5-6 వేసుకుందాం. షాయి జీరా 1/2 స్పూన్ వేసుకుందాం. స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేసుకుందాం. మూడు యాలకులు వేసుకుందాం. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు తీసుకొని వేసుకొని కొద్దిగా ఒక 30 seconds అట్లా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకొని కలిపి ఒక 30 seconds 40 seconds ఉంచుదాం దోరగా వేగేంతవరకు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను వేసుకొని ఇంకా వేయించుకొని ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కలిపేసుకుందాం. ఇది మనం రెగ్యులర్గా తినే దమ్ బిర్యానీ కాకుండా ఇలా తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని అట్లా ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ముందుగా పట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకొని అట్లా ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. బాగా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. సిమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు అట్లా ఉడికిచ్చేద్దాం. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగుంటుంది. ఇప్పుడు మనం అట్లా కలుపుకున్న తర్వాత 5 to 10 minutes ఆగిం కదండి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసేద్దాం. గ్లాసున్నర వేడి నీళ్ళు పోద్దాం. చల్లనీళ్ళు అయితే అంత టేస్ట్ రాదు, పట్టదనమాట పీసెస్కి. అందుకనే వేడి నీళ్ళు 1 గ్లాసున్నర వేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టేద్దాం. వేడి నీళ్ళు వేసుకున్నాం కదా, అది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ముందుగా
నానబెట్టుకున్నాం కదా రైస్, అవి వాటర్ అంతా వడగట్టేసి ఇంకా చికెన్లో కలిపేద్దాం. ఇప్పుడు మనం సగం నిమ్మకాయ తీసుకొని పిండేసుకుందాం, అప్పుడు టేస్ట్ కూడా కొద్దిగా బాగుంటుంది. వేసుకొని కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకుందాం, అప్పుడు రైస్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇది కుక్ చేసేటప్పుడు ఇల్లంతా గుమాయిచి కొడుతుందండి, అంత స్మెల్ వస్తుంది, బాగా వాసన చూస్తుంటేనే మనకి ఆకలి వేస్తుంటుంది, ముందే ప్లేట్లో వేసుకొని తినేయాలనిపిస్తుంది అనమాట, అట్లుంటుంది స్మెల్. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా అది రైస్ కూడా కుక్ అయింది. సో మన చిట్టి ముత్యాల కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ రెడీ అండి. సో మనం ఇంకేం చేద్దామంటే దింపే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఇది మన రుచికరమైన దొన్నె బిర్యానీ, కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ. మీకు నచ్చిందే అనుకుంటున్న వీడియో అయితే ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. రెగ్యులర్ బిర్యానీ ఇలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఇది మన దొన్నె బిర్యానీ మేకింగ్ రెసిపీ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.